ఒక మనిషి బతకాలంటే ఆక్సిజన్ ఎంత అవసరం, ఒక సినిమా బతకాలంటే మీడియా సపోర్ట్ కూడా అంతే అవసరం. ఇంత షార్ట్ పీరియడ్లో ఈ సినిమాని జనానికి రీచ్ అయ్యేలా చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్లకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూల రూపంలో కానీ జనాలకు రీచ్ అయ్యే రూపంలో కానీ మీరందరూ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ లక్కున్నోడు. ఈ సినిమాకి నేను స్క్రీన్ ప్లే రాశాను. నేను స్క్రీన్ ప్లే రాశానని నేను అనుకుంటున్నాను, కానీ అందరికీ తెలియని విషయం, దేవుడు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాశాడు. దేవుడు పటాల మీద జనవరి 26న రిలీజ్ అని అనుకున్నాం. సింగం 3 వస్తుంది, ఫిబ్రవరి 3న వద్దాం అనుకున్నాం. అప్పుడు ఏదో ఒక సినిమా వస్తుంది ఫిబ్రవరి 10. ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్లు వస్తుంటే మీ సినిమా టైటిల్ లక్కున్నోడ్రా అని దేవుడు మాకు ఫిక్స్ చేశాడు జనవరి 26. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా మంచి డేట్ అని చెప్తున్నారు. విష్ణు గారి కెరీర్లో ఇది మంచి సినిమా అయ్యి మంచి అద్భుతమైన కలెక్షన్లు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నన్ను ఈరోజు కలిసిన చాలామంది అడుగుతున్నారు, ఈరోజు పేపర్ చూసారా అని. హీరో విష్ణు గారు నన్ను ఇంటర్వ్యూలో ఈ సినిమాకి హీరో నేను కాదు, డైలాగ్సే హీరో అని చెప్పారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోతో పనిచేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. టాలెంట్ ఉన్నవాడు కాదు, టాలెంట్ని గుర్తించేవాడే గొప్పవాడు. థ్యాంక్స్ టు విష్ణు. అండ్ మా ప్రొడ్యూసర్ ఈ సినిమాలో ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఆర్టిస్ట్గా బిజీ అవుతారని నాకు తెలుసు. అలాగే ఆయన ఆర్టిస్ట్గా బిజీ అవుతూనే ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవ్వాలి, నాతో సినిమా చేయాలి, మా టీంతో మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గురించి చెప్పాలి. నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా ఫస్ట్ మనం హీరో ఎవరంటే మనం మంచు విష్ణుతో చేద్దాం సార్ అంటాను. ఇక నుంచి నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా మన డైరెక్టర్ రాజ్ కిరణ్తో చేద్దాం సార్, చాలా మంచి డైరెక్టర్ అని చెప్తున్నాను. ఆల్రెడీ 2 సినిమా టాక్స్ జరుగుతున్నాయి సార్. అలాగే ఈ సినిమాకి సెంటిమెంట్స్ చాలా వర్కౌట్ అయినాయండి. విష్ణు గారు, హన్సిక గారు సెకండ్ రిపీట్ కాంబినేషన్, మన థర్డ్ హ్యాట్రిక్. దేనికని రెడీ, పాండవులు 9, అలాగే ఇప్పుడు లక్కున్నాడు. అలాగే విష్ణు గారికి నాది మళ్ళీ హ్యాట్రిక్ అండి. పాండవులు 9, ఈడో రకం ఆడో రకం, మళ్ళీ ఇది లక్కున్నాడు. అలాగే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి రిపీట్ కాంబినేషను, గీతాంజలి మళ్ళీ లక్కున్నాడు. ఇట్లా సెంటిమెంట్స్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఫైర్ ఉన్నాడు. ఇది మిస్ఫైర్ అయ్యే అవకాశం లేదు. ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఈ సినిమా ఆడకపోయినా పెట్టిన డబ్బులు రాకపోయినా నా చొక్కా పట్టుకోవచ్చని. ఇప్పుడు మళ్ళీ అదే మాట మీద ఉన్నాను. మీ అందరికీ డబ్బులు వస్తాయి, లక్కున్నోడు విజయం సాధిస్తుందని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్కున్నోడు ఈ టైటిల్ పెట్టినందుకు, ఈ సినిమాకి విష్ణుతో, హన్సిక గారితో నేను వర్క్ చేస్తున్నందుకు నిజంగా నేను లక్కున్నాను. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే సందిగ్ధంలో ఉండగా ఈ లక్కున్నోడికి లక్ తగిలి అది జనవరి 26కి షిఫ్ట్ అయింది. అదే ఫస్ట్ లక్ ఈ సినిమా ప్లస్ పాయింట్. అలాగే ఈ సినిమా రేపు విడుదలవుతుంది. ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం. ఫస్ట్ టైం నేను కమర్షియల్గా హారర్ జోనర్ నుంచి పక్క తప్పుకొని ఫ్యామిలీ జోనర్లో ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అలాగే నా కష్టాన్ని చూసిన గీతాంజలితో నా కష్టాన్ని చూసిన ఎంఈవి సత్యనారాయణ గారు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వడం నిజంగా నేను లక్కున్నోడిని. సో ప్రతి తండ్రి కొడుకు ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఒక ఎమోషన్, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాని ఈ లక్కున్నోడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. My character in the film, her name is Positive Padmavati, and she's the driving force behind the hero. And he says, Sir says, and Vishnu says very similar to my real life character because it says positive. So they say that suits Hansu. But I think it's a very fun-loving character, and there's a very cute sequence between the hero and the heroine. And yeah, the film is a very light-hearted film again, and these two characters, the hero and the heroine's character, are there throughout the film. While working with Vishnu again for the third time, after PPT we
we had a couple of other projects, but it didn't work out since I was busy and he was busy. But when this project came, we got really hooked to it because it was a really nice script. Also, the film was shot really fast. It was shot in just 50 days. So yeah, it was again fun working with Vishnu. My favorite song is the third song, the set song, which is Aisa Laga Vaisa Laga. Sorry, it's a fourth song in the film. In the film is the fourth song. That's my favorite song. It's a very fast beat number. So when I heard the first time, I was like, oh, okay, this is going to be really tough to shoot. But it was very fun to shoot the song. And I just had some radio interviews and they said that the songs are doing really well. So I'm glad the song's also doing very well. Well, our producer sir is also there in the film. And he plays a very different character. So I think everyone who will see the film will understand his character is really different. His look is very different. So I wish him all the best, and it was a very comfortable journey throughout the film because I think producer Garu had really taken care of all his artists very well. Well, I have Bogan, and which is going to be releasing in Telugu. I have one film with Gopi Chand, but that is untitled as yet. Sampath Nandi is the director, and I've signed a couple of other films which will be announced soon. మోహన్ బాబు గారు ఒక సాంగ్లో ఒక చిన్న బిట్ అండి, ఫస్ట్ సాంగ్లో ఓపెనింగ్ అలా కనపడి వెళ్ళిపోతారు అంతే. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.